నేను డాక్టర్ పద్మజ సురేష్, గైనకాలజిస్ట్, నిజామాబాద్ నుండి. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మహిళలకు గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన సదస్సును మా హాస్పిటల్ నందు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ యొక్క లక్షణాలు, కారణాలు మరియు తరుణోపాయాల గురించి తెలుసుకుందాం. మన ప్రభుత్వము ఈ క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సిన్ అంటే టీకా మందును అందుబాటులోకి తీసుకువచ్చింది. గార్డసిల్ వ్యాక్సిన్ మరియు సర్బిరాక్ వ్యాక్సిన్ 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. ఇది అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు కూడా ఇవ్వవచ్చు. 15 సంవత్సరాల లోపు అయితే 2 మోతాదులు, 15 సంవత్సరాల తర్వాత అయితే 3 మోతాదులు తీసుకోవలసి ఉంటుంది. అంటే 0, 2, 6. మొదటి డోసు తీసుకున్న 2 నెలలకు 2వ డోసు, మళ్ళీ 4 నెలల తర్వాత 3వ డోసు తీసుకోవలసి ఉంటుంది. 9 సంవత్సరాల వరకు తీసుకున్నట్టయితే ఈ వ్యాక్సిన్ వలన అధిక లాభం పొందుతాం. మరి మన అందరము ఈరోజు మన వారసత్వపు హక్కుగా ఆస్తులతో పాటు మన పిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తామని చెప్పి సంకల్పము తీసుకొని మన పిల్లలకు ఈ వ్యాక్సినేషన్ ఇప్పించడం ద్వారా గర్భసంచి క్యాన్సర్ నుంచి మన పిల్లల్ని కాపాడుకుంటామని ప్రమాణం చేద్దాము. జై హింద్.